హలో ఆల్. ఈ వీడియోలో ఫార్మసీ చేసిన వాళ్ళు, బి ఫార్మసీ గానీ, ఎం ఫార్మసీ చేసిన వాళ్ళు ఎస్ఏపి సైడ్ రావాలి అని అనుకుంటే, లేదంటే ఫార్మసీ కంపెనీలో పనిచేసే వాళ్ళు ఎస్ఏపి మాడ్యూల్స్ సైడ్ రావాలి అని అనుకుంటే గనక, ఏ మాడ్యూల్స్ చెయ్యొచ్చు, ఎస్ఏపి సైడ్ ఏ మాడ్యూల్స్ నేర్చుకోవచ్చు అనే దాని గురించి మాట్లాడుతున్నాను. ఓకే. ఫస్ట్ మాడ్యూల్ ఏంటంటే ఎస్ఏపి పిపిపిఐ, ప్రొడక్షన్ ప్లానింగ్ ఫర్ ప్రాసెస్ ఇండస్ట్రీస్ అనే మాడ్యూల్ ఉంది. ఇందులో ఫార్మా వాళ్ళు ఏం చేయొచ్చు అంటే, వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా జరుగుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఏంటి, రెసిపీ మేనేజ్మెంట్ ఏం చేస్తున్నాము, ఇవన్నీ కూడా వీళ్ళు ఈ ప్రొడక్షన్ ప్లానింగ్ ఫర్ ప్రాసెస్ ఇండస్ట్రీస్ మాడ్యూల్లో సెట్ చేసుకోవచ్చు అనమాట, కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఓకే. సో ఫస్ట్ది ఎస్ఏపి పిపిపిఐ అనే మాడ్యూల్. నెక్స్ట్ది వచ్చేసి ఎస్ఏపి క్వాలిటీ మేనేజ్మెంట్. క్వాలిటీ మేనేజ్మెంట్ ఏంటి, ప్రతి ల్యాబ్, ఏ ల్యాబ్ అయినా కానీ క్వాలిటీ చెకింగ్ అనేది జరగాలి. సో ఫార్మసీలో కూడా క్వాలిటీ చెకింగ్ జరుగుతుంది కాబట్టి, క్వాలిటీ చెకింగ్ ఆర్ టెస్టింగ్ సైడ్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఈ ఎస్ఏపి క్యూఎం అనే క్వాలిటీ మేనేజ్మెంట్ మాడ్యూల్ నేర్చుకోవచ్చు. ఓకే. థర్డ్ మాడ్యూల్ వచ్చేసి ఎస్ఏపి ఎంఎం. ఎంఎం ఏంటంటే మెటీరియల్ మేనేజ్మెంట్ అంటారు. మెటీరియల్ మేనేజ్మెంట్ అంటే మనకి ప్రొడక్షన్కి కావాల్సిన మెటీరియల్ ఎంత ఉంది, దాన్ని ప్రొక్యూర్ చేసుకోవడం ఎట్లాగా, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, అదే ఎంత ఉంది అనేది ఇన్వెంటరీ మేనేజ్మెంట్. ఓకే. ప్రొక్యూర్ చేసుకోవడం ఎట్లాగా, లేకపోతే ఎవరి నుంచి కొనుక్కోవాలి, వెండర్ ఫైనలైజేషను, ఇదంతా కూడా ఎస్ఏపి ఎంఎం మాడ్యూల్ వాళ్ళు చేస్తారనమాట. సో మీరు ఈ ఫార్మసీ సైడ్ ఉండి వాళ్ళు ఈ ఈ పర్టికులర్ రెస్పాన్సిబిలిటీస్లో కనుక ఉండాలి అని అనుకుంటే కనుక ఎస్ఏపి ఎంఎం మాడ్యూల్ నేర్చుకోవచ్చు. నెక్స్ట్ ఎస్ఏపి ఎస్డి మాడ్యూల్. ఎస్ఏపి ఎస్డి మాడ్యూల్ ఏంటంటే, ఫార్మసీ ఇప్పుడు మనము మెడిసిన్‌ని చేసిన తర్వాత దాన్ని కంపల్సరీ సేల్ జేయాలి. సో ఫార్మసీ మెడికల్ రిప్రజెంటేటివ్స్ అంటాం గదా! అలాంటి సేల్స్ జాబ్‌లో ఉన్నవాళ్ళు ఎస్ఏపి ఎస్డి మాడ్యూల్ నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఇది కంప్లీట్ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషను. మీరు అక్కడ చేసే పని ఇక్కడ ఎస్ఏపి కాన్ఫిగరేషన్స్ తోటి చేస్తారనమాట. తర్వాత నెక్స్ట్ మాడ్యూల్ ఏంటంటే ప్లాంట్ మేనేజ్‌మెంట్ చెప్పొచ్చు. ప్లాంట్ మెయింటెనెన్స్ అనేది ఉంటుంది, ఎస్ఏపి పిఎం అని. ఎస్ఏపి పిఎం ఏం చేస్తుంటారంటే, ఇప్పుడు ఒక కంపెనీకి డిఫరెంట్ డిఫరెంట్ ప్లాంట్స్ ఉంటాయి. అంటే వేరు వేరు లొకేషన్స్‌లో ఉంటది. సో అక్కడ లొకేషన్ అనేది మనం ప్లాంట్ అంటాం. డిఫరెంట్ ప్లాంట్స్ ఉంటాయి కదా! ఆ ప్లాంట్‌లో ఎక్విప్‌మెంట్స్ ఉంటాయి. ఆ ఎక్విప్‌మెంట్స్ అనేది సరిగ్గా పనిచేస్తేనే కావాల్సిన ప్రొడక్షన్ జరుగుతది. పని చేయకపోతే ఏంటి? అంతా ఆగిపోద్ది. పని ఆగిపోతది, డెలివరీ ఆగిపోద్ది, కస్టమర్‌కి నుంచి బ్యాడ్ ఫీడ్‌బ్యాక్ వస్తది. సో ఇవన్నీ కూడా జరగకుండా ఉండాలి అనేది ఎలా మేనేజ్ చేస్తాము అంటే, ఎస్ఏపి ప్లాంట్ మెయింటెనెన్స్ అనేవాళ్ళు ఈ ఎక్విప్‌మెంట్, యుటిలిటీసు ఇవన్నీ కూడా కరెక్ట్‌గా పనిచేస్తున్నాయా లేవా? లేదు ఫెయిల్యూర్ ఏమి రాకుండా ఎలా ఉంచాలి అనే దాని గురించి వీళ్ళు చెక్ చేస్తూ ఉంటారనమాట, ఎస్ఏపి ప్లాంట్ మెయింటెనెన్స్ వాళ్ళు. ఓకే. నెక్స్ట్ ఎస్ఏపి వేర్ హౌస్ మేనేజ్మెంట్ అని ఉంది. వేర్ హౌస్ మేనేజ్మెంట్ ఏంటంటే, మనము ప్రొడక్షన్ చేసేటప్పుడు ఒక ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ వచ్చిన తర్వాత ఆ ప్రొడక్షన్‌కి సంబంధించి మన దగ్గర మన వేర్ హౌస్‌లో ఎంత మెటీరియల్ ఉంది, అది ఆ ఆర్డర్‌కి సరిపోతుందా లేదా? ఆర్డర్‌కి ఇంకేమైనా కావాలా? హ్మ్. అంటే లోపలికెంతొస్తుంది, బయటకెంత పోతుంది, ఇదంతా కూడా వేర్ హౌస్ మేనేజ్మెంట్ ఆపరేషన్స్ వాళ్ళు చెక్ చేసుకుంటారనమాట. ఓకే. సో నెక్స్టు ఇంకొకటి ఏం చెప్పొచ్చు అంటే, ఎస్ఏపి ఈహెచ్ఎస్ అనేదుంది. ఎన్విరాన్మెంట్ హెల్త్ అండ్ సేఫ్టీ. సో ఆబ్వియస్‌గా ఈ ఫార్మసీ కంపెనీలన్నీ గూడా సో అండ్ సో గ్యాసెస్‌ని గాని, లేకపోతే వేస్టేజ్‌ని గాని రిలీజ్ జేస్తాయి. సో ఇలా చేసినప్పుడు వాటి నుంచి వచ్చేది ఏమి ఇబ్బంది లేదు అనే దాని గురించి చెప్పడం గాని, ఇట్లాంటిది మెయింటెనెన్స్ చేసుకోవాలి అంటే ఎస్ఏపి ఈహెచ్ఎస్ అని ఉంది, ఎన్విరాన్మెంట్ హెల్త్ అండ్ సేఫ్టీ అనే మాడ్యూల్. సో ఎన్విరాన్మెంట్‌కి ఏ ఇబ్బంది జరగట్లేదు అనేది మనం ఆ ఫార్మసీ కంపెనీస్ నుంచి అనేది చెప్పడము ఈ ఎస్ఏపి ఈహెచ్ఎస్ మాడ్యూల్స్ ద్వారా కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఇంకొకటేంటంటే ఎస్ఏపి ఏటీటీపీ అని ఉంది. ఎస్ఏపి ఏటీటీపీ అంటే ఏంటంటే,
ఆహ్, ఇది కంప్లీట్ ఒక సెపరేటు అప్లికేషన్ అనుకోవచ్చు. ఎందుకంటే ఫార్మసీ ఇండస్ట్రీస్ కోసమే రిలీజ్ చేసిన అప్లికేషన్. అడ్వాన్స్‌డ్ ట్రాకింగ్ ఆహ్, అండ్ ట్రేస్ ఫర్ ఫార్మాస్యూటికల్స్. ఇది ఎస్ఏపీ ఏటీటీపీ అంటే. ఒక ప్రొడక్షన్ ఒక ఒక ఫార్మాస్యూటికల్ ఒక మందు ప్రొడక్షన్ దగ్గర నుంచి ఎండ్ కస్టమర్ వరకు ప్రాపర్‌గా చేరుతుందా లేదా అనే దానికి ఒక ఐడెంటిఫైయర్‌ని ఇస్తారనమాట. ఆ యూనిక్ ఐడెంటిఫైయర్ ద్వారా ఆహ్, ఫార్మాస్యూటికల్‌ని ట్రాక్ చేస్తారు. ఈ ఎస్ఏపీ ఏటీటీపీ ద్వారా. సో, ఇది ఫార్మసీ కంపెనీల కోసమే స్పెసిఫిక్‌గా రిలీజ్ చేసిన మాడ్యూల్. సో, మీరు ఇట్లాంటిది ఇది కొత్తది. జనాలు చాలా తక్కువ మందున్నారు. సో, మీరు ఇన్ కేస్ ఇట్లాంటిది అడ్వాన్స్‌డ్ మాడ్యూల్ లేకపోతే లేటెస్ట్ మాడ్యూల్ ఏదైనా నేర్చుకోవాలి అని అనుకుంటే గనక సైడ్ ఉన్నవాళ్ళు ఈ మాడ్యూలు బాగా నేర్చుకోవచ్చు. మార్కెట్ కూడా చాలా బావుండిద్దని అనుకుంటున్నారు ఎస్ఏపీ ఏటీటీపీకి. మీరు ఇది కంపల్సరీ ట్రై చేయొచ్చు. ఓకే. ఇవి కాకుండా ఇంకా మనకి ఇండస్ట్రీ స్పెసిఫిక్ సొల్యూషన్సేనే ఉన్నాయి. ఎందుకంటే ఎస్ఏపీ వాళ్ళు ఫార్మసీ ఇండస్ట్రీస్ కోసమే ఎస్/4హనాలోనే ఒక సెపరేట్ అప్లికేషన్ ఇచ్చారు. ఎస్/4హనా ఫర్ ఫార్మాస్యూటికల్స్ అని. సో, మీరు ఆహ్, ఎందుక ఎ అంటే ఎస్/4హనా ఏంటంటే అది ఈఆర్‌పీ వెర్షను. ఆ ఈఆర్‌పీ వెర్షన్‌లో డిఫరెంట్‌గా ఉంటాయి. ఒక్కొక్క మాడ్యూల్‌కి ఒక్కొక్క రకంగా, ఒక్కొక్క ఇండస్ట్రీస్‌కి ఒక్కో రకంగా ఉంటది. అలాగే ఫార్మాస్యూటికల్ వాళ్ళకి ఎస్/4హనా ఫర్ ఫార్మాస్యూటికల్స్ అనే ఇండస్ట్రీ అప్లికేషన్ ఉంది. మీరు అదైనా గాని నేర్చుకోవచ్చు. ఓకే. సో, ఇప్పుడు యెస్. ఇలా డిఫరెంట్ మాడ్యూల్స్ ఉన్నాయి. మీరు ఏ మాడ్యూల్ మీకు ఇంట్రెస్టెడ్‌గా ఉంది అనేది ఆలోచించుకొని, దానికి రిలేటెడ్‌గా మీరు ఎక్స్‌ప్లోర్ చేసుకొని, మీరు ట్రైన్ చేసుకొని, అటువైపు ట్రై చేయొచ్చు. జాబ్ ట్రయల్స్ వేసుకోవచ్చు. ఏం చెప్పాము ఇందులో? ఎస్ఏపీ పీపీ అండ్ పీఐ కలిపి ఒక మాడ్యూల్ చెప్పాం. ఎస్ఏపీ క్యూఎం చెప్పాను. ఎస్ఏపీ ఎస్‌డి, ఎస్ఏపీ ఎంఎం, ఎస్ఏపీ పీఎం, ఎస్ఏపీ డబ్ల్యూఎంఆర్ ఈడబ్ల్యూఎం, ఎస్ఏపీ ఈహెచ్ఎస్, ఎస్ఏపీ ఏటీటీపీ అరౌండ్ 7 మాడ్యూల్స్ చెప్పాను. ఈ 7 మాడ్యూల్స్ మీరు ఫార్మసీ సైడ్, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ సైడ్ ఉన్నవాళ్ళు ఎవరైనా కానీ ఈ మాడ్యూల్స్ నేర్చుకోవచ్చు. ఎస్ఏపీ ఏటీటీపీ కూడా. ఓకే. ఓకే. థాంక్ యూ. మీకు యూజ్ అవుతుందనుకుంటున్నాను. ఈ మాడ్యూల్స్ మీరు ఎక్స్‌ప్లోర్ చేసి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషను లేదంటే ఇంకేదైనా మాడ్యూల్ గురించి మీరు ఎక్స్‌ప్లోర్ చేయాలి అని అనుకుంటే గనక కామెంట్స్‌లో పెట్టండి. నేను దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే. థాంక్ యూ.